యూరినల్ ఇన్ఫెక్షన్స్, ఇటు కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రోస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి నుంచి మనం ముందుగానే సెల్ఫ్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, ఫిట్నెస్ అంటే యోగా కావచ్చు, వీటన్నిటి ద్వారా సమ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. వీటన్నిటి గురించి చెప్పండి సార్. సో మన పురాతన ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ అంటే ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో మెయిన్ మన లైఫ్ స్టైల్ అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అన్లైక్ అల్లోపతి వేర్ యూజువల్లీ మెడిసిన్స్ మీదనే ఫోకస్ ఉంటుంది. సో దాంట్లో మన టైమింగ్ ఆఫ్ ఫుడ్ మనము ఈ మధ్య మనము లేట్గా ఫుడ్ తీసుకోవడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, ఊబకాయం రావడం, ఒబేసిటీ, దానివల్ల ప్రాబ్లమ్స్. ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కిడ్నీ స్టోన్స్. ఓకే, సో ఒబేసిటీ రాకుండా మనము ఎర్లీగా డిన్నర్ చేయడం కానీ, సో మనకు కావాల్సిన ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడము, ఓకే, ఎక్సెస్గా తీసుకోవడం, తక్కువగా తీసుకోవడం కాకుండా అప్రాపరేట్. సో అలానే మన డైట్ ఎక్కువగా రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఓకే జనరల్ హెల్త్ మెయింటైన్ చేస్తాం. ఓకే, అదే కిడ్నీ స్టోన్కి వస్తే కనుక ఫిట్గా ఉండాలి, ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి, దానికి కావాల్సిన వ్యాయామం, ఏ విధమైన వ్యాయామన్నా చేస్తూ, వాటర్ ఇంటేక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫాలో అవుతూ, ఏ టైప్ ఆఫ్ స్టోన్ కనుక మనం తెలుసుకోగలిగితే, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ కనుక అయితే కొన్ని తిను పదార్థాలని మనం అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఈ ఆక్సలేట్స్ అనేవి అన్ని ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి, ముఖ్యంగా ఈ టమాటాలు కానీ, ఆకుకూరలు కానీ, మన జీడిపప్పులు. సార్ ఇప్పుడు మీరు ఆకుకూరలు అంటే గుర్తొచ్చింది, టొమాటో అండ్ పాలకూర సంథింగ్ మిక్స్డ్ తింటే కనుక కిడ్నీలో స్టోన్స్ వస్తాయని ఎక్కువగా వింటూ ఉంటాం. అందులో వాస్తవం ఎంత సార్? ఉంది, కొద్దిగా వాస్తవం అయితే ఉంది. అంటే ఎట్లా సార్, సైంటిఫిక్ రీజన్ ఏంటి? దీంట్లో ఆక్సలేట్ అనే ఒక ప్రోడక్ట్ వీటిలో ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ తీసుకునే వాళ్ళకి కిడ్నీ స్టోన్ వస్తుందనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది ఇంకా డిబేటబులే, ఇంకా దీన్ని సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదు. సో కానీ ట్రెడిషనల్గా మనం ఇది చెప్పుకుంటున్నాము. సో ఎక్కడ కొన్నిసార్లు సైన్స్ ప్రూఫ్ లేకపోయినా కూడా ఒక సజెషన్ ఇస్తాం, ఎక్సెస్గా తీసుకోవద్దంటాం కంప్లీట్గా. ఇప్పుడు టమాటోలో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైకోపిన్ ఉంది, ఆకుకూరల్లో ఎన్నో వైటమిన్స్, మినరల్స్, ఐరన్ ఉంది. సో కంప్లీట్గా జీరో చేయకుండా ఒక మోస్తరు రిస్ట్రిక్ట్ చేయడం. ఓకే, ప్లస్ ప్రూవెన్ బెనిఫిట్స్ దేంట్లో అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్. కాల్షియం స్టోన్ ఉన్న వాళ్ళకి ఎక్సెస్ సాల్టెడ్ ప్రోడక్ట్స్, ఓవర్ ద కౌంటర్, ఇప్పుడు మనమంతా నిమిషాల్లో రెడీ అయిపోవాలి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. ఓకే, సో సడన్గా అదేదో తెప్పిస్తామో అది హీట్ చేసి తీసుకోవడం, లేదంటే డైరెక్ట్గా ప్యాకెట్ నుంచే తీసుకోవడం. వీటిల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం వేస్తారు, సాల్ట్ వేస్తారు. సో అక్కడ సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నాం. సోడియం ఏం చేస్తుంది, కాల్షియంని యూరిన్లో పంపించి అది రిటైన్ అవుతుంది. సో ఆ కాల్షియం అనేది దాని యొక్క సాచురేషన్ దాటిపోయినప్పుడు కాల్షియం స్టోన్ ఫామ్ అవుతుంది. సో సాల్ట్ రిస్ట్రిక్షన్, ఒబేసిటీ అవాయిడ్ చేయడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ తగ్గియడము. యూరిక్ యాసిడ్ స్టోన్ ఉండేవాళ్ళు మన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ని రిస్ట్రిక్ట్ చేయడం అవసరం పడవచ్చు. వాటిల్లో మన యూరిన్ని యాసిడిఫై, యూరిన్ అనేది ఒక రకమైన సొల్యూషన్, దాంట్లో యాసిడిటీ, ఆల్కలైనిటీ రెండు రకాల ఉంటాయన్నమాట. సో యూరిన్ యాసిడిఫై చేసి దానివల్ల కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ వరం రావచ్చు అనమాట. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ బ్రేక్ డౌన్ ప్రోడక్టే యూరిక్ యాసిడ్. సో ఈ విధంగా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవాయిడ్ చేయాలనుకుంటే నాన్ వెజిటేరియన్ తక్కువ చేయడము. ఈ విధంగా ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఫాలో అవుతూ, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ అదే చెప్తున్నాను, 2.5 లీటర్ పర్ డే యూరిన్ ఎక్స్క్రీట్ కనుక చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ రావు. ఓకే సార్, ఇంకొకటి ఏమన్నా వ్యాయామం కానీ, ఫిట్నెస్, యోగా సంథింగ్ ఇలాంటివి ఏమన్నా మనం చేస్తాం? మామూలుగా మనకి యోగాసనాల వల్ల ప్రతి ఆర్గాన్కి రక్త సరఫరా బాగా జరిగి దాని యొక్క ఫంక్షన్ ఆప్టిమల్గా ఉంటుంది. సో అదేవిధంగా మనం ఒక యోగా ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాస్టేట్కి, బ్లాడర్కి, కిడ్నీస్ కూడా సరైన ఆసనాలు కూడా ఉంటాయి, అవి ఫాలో అవడం ఎట్లయినా మనకి మంచిదే. అవి ఫాలో అవడం వల్ల వాటి యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోయి వాటిలో రోగాలు రాకుండా మనము నివారించవచ్చు.